ఆ యుద్ధంలో విష్ణుమూర్తి ఇంద్రుడికి సాయం చేశాడు. దాంతో అసురులు చిత్తుచిత్తుగా ఓడిపోయారు. నువ్వు మానవ గర్భంలో మళ్లీ మళ్లీ జన్మించాలి అంటూ శపించాడు. అందుకే విష్ణుమూర్తి అన్ని అవతారాలెత్తారని. అలా కల్మషపాదుడు ఒకరి తర్వాత ఒకరుగా వశిష్ఠుడి 100 మంది కొడుకులను తినేశాడు. ఆ తరువాత అత్రి అనసూయలు అభ్యర్థించడంతో శివుడు అత్రీశ్వర అనే పేరుతో శాశ్వతంగా అక్కడే నిలిచిపోయాడు. పురాణ ఇతిహాసాల్లో చాలాసార్లు రాజులు, అసురులు, దేవతలు వీళ్ల గురించే ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ జ్ఞానంతో పాటు కొన్ని పనులతో కూడా సృష్టిలో అద్భుతాలకు కారణమైన ఋషుల గురించి చాలా తక్కువ మందికి తెలుసు. అయితే ఈ గ్యాప్ని ఫిలప్ చేస్తూ ఒక్కొక్క ఋషి, మహర్షి గురించి సెపరేట్ వీడియో ప్రజెంట్ చేద్దాం అనుకున్నాం. అలా ఈ వీడియోలో సప్త ఋషుల్లో ఒకరైన అత్రిముని గురించి తెలుసుకుందాం. మిగతా 6 ఋషుల గురించి కూడా వీడియోస్ అప్లోడ్ చేయాలంటే స్క్రిప్ట్ ఐడియాతో మొదలయ్యే నా నుంచి ఫైనల్ ఎడిట్ పూర్తి చేసే మా ఎడిటర్ వరకు అందరికీ మీ సపోర్ట్ చాలా అవసరం. దానికి సింపుల్గా ఒక లైక్ కొట్టండి. కంటెంట్లో మీకు నచ్చిన విషయం లేదా మీరు చూడాలనుకుంటున్న టాపిక్ని కామెంట్ చేయండి. దీనివల్ల మన కంటెంట్ చాలా మందికి చేరే అవకాశం కూడా పెరుగుతుంది. మహాభారతంలో వివిధ సంఘటనల వివరణ ప్రకారం అత్రిమునికి వేరువేరు పేర్లున్నాయి. అంటే ఆది పర్వం 65వ అధ్యాయం ప్రకారం అత్రిముని బ్రహ్మ కుమారుల్లో ఒకడు. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే బ్రహ్మ సృష్టించిన ప్రజాపతుల్లో ఒకడు. శాంతి పర్వం 208వ అధ్యాయం ప్రకారం అత్రిముని సప్త ఋషుల్లో ఒకడు. శక్తి పర్వం ప్రకారం అత్రిముని వంశంలో ప్రాచీన బర్హుడు అనే రాజు పుట్టాడు. 10 మంది ప్రచేతసులు ఆ ముని కొడుకులుగా జన్మించారు. దానివల్ల ప్రచేతసుల సృష్టికర్త అనే పేరు కూడా పొందాడు. అత్రిమునికి చిత్రశిఖండి అనే మరో పేరు కూడా ఉంది. విశ్వానికి మూలం అష్టప్రకృతులని దేవీ భాగవతం వివరిస్తుంది. దాని ప్రకారం అత్రిముని ఆ అష్టప్రకృతుల్లో ఒకడైన చిత్రశిఖండి అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు. సో ఇవి అత్రిమునికున్న ఇంట్రొడక్షన్స్. ఇక దేవీ భాగవతం 4వ స్కందం గమనిస్తే విష్ణువు అత్రిమునికి కొడుకుగా పుట్టిన కథ ఉంటుంది. కశ్యపుడికి కశిపు అనే కొడుకుండేవాడు. అతను శక్తివంతుడైనప్పటికీ మంచిదారిలో పాలన చేసేవాడు కాదు. అప్పట్లో దేవతలకు అసురులకు మధ్య భయంకరమైన యుద్ధాలు జరిగేవి. అందులో కశిపుడు చనిపోయాడు. అప్పుడు ప్రహ్లాదుడు అసురరాజయ్యాడు. ఆ తరువాత ఇంద్ర ప్రహ్లాదుల మధ్య కూడా యుద్ధం జరిగింది. 6 సంవత్సరాల తరువాత ప్రహ్లాదుడు ఓటమి ఒప్పుకోవడంతో యుద్ధం ముగిసింది. తరువాత ప్రహ్లాదుడి మనవడు మహాబలి అసురుల చక్రవర్తి అయ్యాడు. ఇక్కడ ప్రహ్లాదుడి కొడుకు విరోచనుడి కొడుకు మహాబలి. అయితే మళ్ళీ ఇంద్రుడికి మహాబలికి పోరాటం మొదలైంది. ఆ యుద్ధంలో విష్ణుమూర్తి ఇంద్రుడికి సాయం చేశాడు. దాంతో అసురులు చిత్తుచిత్తుగా ఓడిపోయారు. అలా ప్రతిసారి ఓడిపోతూనే ఉండటంతో అసుర గురువు శుక్రాచార్యుడిని శరణు కోరారు అసురులు. అతను వాళ్లకు సాయం చేస్తానని మాటిచ్చి శివుడి నుంచి ఒక శక్తివంతమైన మంత్రం పొందడానికి హిమాలయ పర్వతాలకు వెళ్లాడు. శుక్రాచార్యుడు తిరిగి వస్తాడని అసురులందరూ ఎదురు చూశారు. ఆ సమయంలో ఇంద్రుడిని రక్షించడం కోసం శుక్రాచార్యుడి ఆశ్రమానికి విష్ణువు వెళ్లి అతని తల్లి కావ్యమాతను చంపేశాడు. విష్ణుమూర్తి చేసిన పనికి కావ్యమాత భర్త భృగు మహర్షికి చాలా కోపం వచ్చింది. నువ్వు మానవ గర్భంలో మళ్లీ మళ్లీ జన్మించాలి అంటూ శపించాడు. అందుకే విష్ణుమూర్తి అన్ని అవతారాలెత్తారని దేవి భాగవతం వివరణ ఇస్తుంది. ఈ విధంగా ఆయన అత్రిముని కొడుకు దత్తాత్రేయుడిగా జన్మించాడు. దత్తాత్రేయుడి జన్మకు మరొక కారణం శ్రీమద్ భాగవతం వివరిస్తుంది. 2 పురాణాలు వేరువేరు కల్పాల్లో చోటు చేసుకునే సంఘటనల గురించి వివరిస్తుంది కాబట్టి 2 సరైన కథనాలే అని చెప్పొచ్చు. ఎందుకంటే వేరువేరు కల్పాలంటే వేరువేరు టైం సైకిల్స్. వశిష్ఠ విశ్వామిత్రుల మధ్య సంబంధాలు సరిగ్గా ఉండేవి కావని రామాయణం చదివితే బాలకాండ వివరణతో అర్థమవుతుంది. సో ఆ పరిస్థితిని ఉద్దేశిస్తూ మహాభారతం ఆది పర్వం ఒక కథను వివరిస్తుంది. దాని ప్రకారం వశిష్ఠ విశ్వామిత్రుల మధ్య విభేదాలున్న కాలంలో ఒకసారి కల్మషపాదుడనే రాజు వేటాడటానికి అడవికి వెళ్ళాడు. అక్కడ వశిష్ఠుడి పెద్ద కొడుకు శక్తిని కలిశాడు. రాజు అతనికి సరైన మర్యాద ఇవ్వకపోవడంతో శక్తి అతన్ని ఒక రాక్షసుడిగా మారమని శపించాడు. నరమాంసం తినే రాక్షసుడిగా మారిన తరువాత అతను ముందుగా శక్తినే మింగేశాడు. వశిష్ఠుడికి శత్రువైన విశ్వామిత్రుడు అతని వంశాన్ని నాశనం చెయ్యడం కోసం తన వల్లైన సాయం చేస్తానని ఆ రాక్షసుడిగా మారిన రాజుకి చెప్పాడు. అలా కల్మషపాదుడు ఒకరి తర్వాత ఒకరుగా వశిష్ఠుడి 100 మంది కొడుకులను తినేశాడు. ఆ తరువాత ఎంతో బాధతో వశిష్ఠుడు శక్తి భార్య అదృశ్యంతి ఒక ఆశ్రమంలో నివసించేవారు. శక్తి చనిపోయే సమయానికి ఆవిడ గర్భవతి. కొంతకాలం తరువాత పరాశర అనే కుమారుడికి జన్మనిచ్చింది.
తరువాతి కాలంలో ఈ పరాశరుడు వ్యాస మహర్షికి తండ్రయ్యాడు. పెరిగి పెద్దయిన పరాశరుడు తన తండ్రి ఎలా మరణించాడని తెలుసుకున్నాడు. కోపంతో మొత్తం రాక్షస జాతినే అంతం చెయ్యాలని నిర్ణయించుకొని ఒక యజ్ఞం తలపెట్టాడు. ఆ యజ్ఞం భయంకరమైన ప్రభావం చూపడంతో అత్రిముని మిగతా ఋషులతో కలిసి అక్కడికి వెళ్లి అతని యాగాన్ని అడ్డుకున్నాడు. ఈ విధంగా అత్రిముని అసుర జాతిని కాపాడే ప్రయత్నం చేశాడు. ఇక అత్రిమునికి సంబంధించిన మరో కథ. ఒకసారి అత్రిముని అతని భార్య ఇద్దరూ కలిసి వనవాసానికి వెళ్లడానికి సిద్ధపడ్డారు. కానీ వాళ్ళు వెళ్లిన తరువాత వారి శిష్యులు పిల్లలకు ఇవ్వడానికి ధనం లేకపోవడంతో ఆవిడ చాలా దిగులు పడింది. వైన్య అనే రాజు దగ్గరకు వెళ్లి కొంత ధనాన్ని భిక్షగా అడగమని తన భర్తకు చెప్పింది. ఆమె చెప్పినట్టే అతను యజ్ఞశాల సమీపంలో ఉన్న వైన్యుడి దగ్గరకు వెళ్లి మీరు రాజులకే రాజు అంటూ అతని గొప్పతనాన్ని కీర్తించడం మొదలుపెట్టాడు. రాజుకి అది ఏమాత్రం నచ్చలేదు. నేను కాదు, నాకంటే గొప్ప రాజు ఇంద్రుడు, అతనే మొదటి రాజు అని వాదనకు దిగాడు. ఆ వివాదానికి పరిష్కారం వెతుకుతూ ఇద్దరూ సనత్ కుమారుడి దగ్గరకు వెళ్లారు. ఇక సనత్ కుమారుడు వాళ్ల మధ్య రాజీ కుదిర్చి వెనక్కి పంపించేశాడు. ఆ తర్వాత వైన్యుడు అత్రిమునికి ఎంతో సంపదను అప్పగించాడు. ఆ ధనాన్ని కొడుకులకు శిష్యులకు సమానంగా పంచి భార్యాభర్తలు కలిసి తపస్సు చేసుకోవడానికి అడవులకు వెళ్లిపోయారు. మహాభారతం అనుశాసన పర్వంలో మరొక చిన్న కథ ఉంది. దీన్ని సూర్యచంద్రులుగా మారిన అత్రిముని అంటారు. ఒకసారి దేవ అసురుల మధ్య యథావిధిగా యుద్ధం జరుగుతూ ఉంది. అసురులు వేసిన బాణాల వల్ల సూర్యచంద్రుల వెలుగు తగ్గిపోయి అన్ని వైపులా చీకటి కమ్ముకుంది. అసలు ఏమీ కనిపించకపోవడంతో దేవతలు తడబడ్డారు. వాళ్ళు ఆ సమస్యకి పరిష్కారం చూపించమని అత్రిమునిని వేడుకున్నారు. వాళ్ల బాధ చూసి అత్రిముని ఒక్కసారిగా తనను తాను సూర్యచంద్రులుగా మార్చుకున్నాడు. చంద్రుడు దేవతలకు వెలిగిస్తే సూర్యుడు అసురులను తన భయంకరమైన వేడితో కాల్చేశాడు. అలా అత్రిముని ద్వారా దేవతలు రక్షించబడ్డారు. వ్యాసమహర్షి ఈ కథను అర్జునుడికి అనుశాసన పర్వంలో వివరిస్తాడు. ఇదే అనుశాసన పర్వంలో మరొక కథ ఉంది. వృషాధర్భుడనే రాజుకు కొందరు మహర్షులకు అభిప్రాయ భేదాలు అంటే ఒపీనియన్ డిఫరెన్సెస్ వచ్చాయి. వృషాధర్భుడంటే శిబి చక్రవర్తి కొడుకు. బ్రాహ్మణులు ఎలాంటి వ్యక్తుల నుంచి బహుమతులు స్వీకరించాలి అనే విషయంపై భీష్ముడు ఈ కథను ధర్మరాజుకు చెప్పాడు. ఒకసారి కశ్యపుడు, అత్రి, వశిష్ఠుడు, భరద్వాజుడు, గౌతముడు, విశ్వామిత్రుడు, జమదగ్ని, పశుసఖ అనే మునులు ఆ ఇద్దరు ఋషుల భార్యలైన అరుంధతి, గంధాలతో కలిసి బ్రహ్మలోకానికి చేరుకోవాలనే ఉద్దేశంతో ప్రపంచమంతా తిరిగారు. ఆ సమయానికి ప్రపంచంలో కరువు ఏర్పడింది. అప్పుడు వృషాధర్భుడు ఆ ఋషులందరినీ పిలిపించి వాళ్లకు ధనాన్ని దానం చేస్తే ఈ కరువు తీరిపోతుందని భావించాడు. తన ఉద్దేశాన్ని మునులకు చెప్తే వాళ్ళు అంగీకరించలేదు. దానితో అతనికి చాలా కోపం వచ్చి వాళ్ల మీద పగ తీర్చుకోవడానికి అహవన్య అనే హోమం చేశాడు. అప్పుడు ఆ అగ్నిగుండం నుంచి యథూదన అనే రాక్షసి బయటకొచ్చింది. అత్రిమునితో పాటు మిగతా వాళ్ళందరినీ చంపమని రాజు ఆ రాక్షసిని ఆదేశించాడు. యథూదని అడవిలో ఒక తామర పువ్వుల చెరువుకు కాపలాగా ఉన్నప్పుడు ఆ ఋషులు అటువైపుగా వెళ్లారు. ఆమెను చూసిన వాళ్ళు తమ త్రిశూలంతో ఆ రాక్షసిని కొట్టి బూడిదగా మార్చేశారు. ఆ తామర పువ్వులను తిని తమ ఆకలి తీర్చుకున్న తరువాత మునులందరూ బ్రహ్మలోకానికి వెళ్లిపోయారు. బ్రహ్మాండ పురాణం 39 నుంచి 43వ అధ్యాయాల వరకు అత్రిమునికి సంబంధించిన మరొక చిన్న కథ ఉంది. దాని గురించి చెప్పాలంటే అత్రిముని కొడుకులుగా జన్మించిన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అని అనొచ్చు. పతివ్రత ధర్మంలో భర్తకి సేవలు అందించడంలో శీలవతిని మించిన ఆడవాళ్లు పురాణాల్లో ఎవ్వరూ లేరు. తన భర్త ఉగ్రశ్రవసుడి కోరిక తీర్చడం కోసం ఆమె అతన్ని భుజాల మీద ఎక్కించుకొని ఒక వేశ్య ఇంటికి తీసుకువెళ్ళింది. ఉగ్రశ్రవుడు సూర్యోదయ సమయానికి మరణిస్తాడని దారిలో మాండవ్యుడు శపించాడు. దానివల్ల ఎంతగానో బాధపడిన శీలవతి తరువాతి రోజు అసలు సూర్యుడు ఉదయించకూడదని తిరిగి శపించింది. సూర్యుడు ఉదయించకపోవడంతో త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అత్రిముని భార్య అనసూయతో కలిసి శీలవతి దగ్గరకు వెళ్లారు. శీలవతిని తన శాపం వెనక్కి తీసుకోమ్మని అనసూయ ఒప్పించింది. ఆమె తన కర్తవ్యంలో విజయం సాధించినందుకు ఆనందించి త్రిమూర్తులు ఆమెను ఒక వరం కోరుకోమన్నారు. వాళ్ళు ముగ్గురు తన కొడుకులుగా జన్మించాలని శీలవతి కోరింది. దానికి త్రిమూర్తులు ఒప్పుకున్నారు. విష్ణుమూర్తి దత్తాత్రేయుడిగా, శివుడు దూర్వాసమునిగా, బ్రహ్మ చంద్రుడిగా తన కొడుకులై పుట్టారు. దూర్వాసముని పుట్టుకను వివరించే సంఘటనపై ఇదే బ్రహ్మాండ పురాణంలో ఒక కథ ఉంది. ఒకసారి దేవతల మీద శివుడికి కోపం వచ్చింది. దేవతలందరూ తమ ప్రాణాలు రక్షించుకోవడానికి పారిపోవడం మొదలుపెట్టారు.
కానీ బ్రహ్మ మాత్రం అలా చెయ్యలేదు. దాంతో శివుడికి మరింత కోపం పెరిగిపోయి బ్రహ్మదేవుడి తలల్లో ఒక తలను శరీరం నుంచి వేరు చేశాడు. అయినా అతను శాంతించలేదు. అప్పుడు పార్వతీదేవి విషయం తెలుసుకొని ఈశ్వరుడితో మాట్లాడి తన కోపాన్ని విడిచిపెట్టమని ప్రాధేయపడింది. ఆవిడ అభ్యర్థించడంతో మహాదేవుడు తన కోపాన్ని ఒక శక్తిగా చేసి అత్రిముని భార్య అనసూయలోకి ప్రవేశింపజేశాడు. అలా ఆవిడ ద్వారా దూర్వాసముని జన్మించాడు. అతను శివుడి కోపానికి ప్రతిరూపంగా పుట్టాడు. ఇచ్చిన మాట ప్రకారం బ్రహ్మ చంద్రుడిగా పుట్టడానికి కారణమేంటని చంద్రుడిపై ఇంతకు ముందే ఒక సెపరేట్ వీడియో చేశాను. ఈ వీడియో టైటిల్ మీద క్లిక్ చేస్తే ఒక లిస్ట్ ఆఫ్ వీడియోస్ వస్తాయి. అందులో చంద్రుడి వీడియో కూడా ఉంటుంది. ఈ వీడియో పూర్తయ్యాక ఒకసారి ఆ వీడియో చూడండి. ఇక శివపురాణంలో గంగాదేవి అత్రిమునికి సంబంధించిన మరొక కథ. ఒకసారి అత్రిముని కామద అనే అడవిలో తపస్సు చేస్తున్నప్పుడు యావత్ భరతఖండంలో విపరీతమైన కరువు వచ్చింది. ఆ సమయంలో అతని భార్య అనసూయ ఒక శివలింగాన్ని ఇసుకతో తయారు చేసి పూజించింది. అప్పుడు అత్రిముని కొన్ని నీళ్లివ్వమని తన భార్యను అడిగాడు. కానీ ఆ చుట్టుపక్కల ఎక్కడా కూడా నీళ్లు లేవు. అప్పుడు హఠాత్తుగా గంగాదేవి ప్రత్యక్షమై అనసూయతో, ఇక్కడ ఒక రంధ్రం ఉంది, దాని నుంచి నీళ్లు బయటకొస్తాయి అని చెప్పింది. గంగాదేవి చూపించిన చోటు నుంచి స్వచ్ఛమైన నీరు ప్రవహించడం మొదలైంది. గంగాదేవిని అక్కడే ఒక నెల రోజుల పాటు ఉండమని అనసూయ ప్రార్థించింది. అందుకు బదులుగా ఆమె తన తపోశక్తిని ఒక నెల రోజులు తనకివ్వాలని షరతు పెట్టి గంగాదేవి ఉండటానికి అంగీకరించింది. ఆ నీళ్లు తాగి అత్రిముని చాలా సంతోషించాడు. అంతటి స్వచ్ఛమైన నీరు ఎక్కడి నుంచి దొరికాయని తన భార్యను అడిగాడు. అప్పుడు ఆవిడ జరిగిందంతా అతనికి చెప్పింది. అది విని అత్రిముని గంగాదేవిని ఒకసారి చూడాలని అడిగాడు. ఆ మాట విన్న వెంటనే గంగాదేవి అతని ఎదుట ఒక్కసారిగా ప్రత్యక్షమైపోయింది. గంగ ఎప్పటికీ ఈ ప్రపంచంలోనే ఉండిపోవాలని అనసూయ ఆవిడ్ని ప్రార్థించింది. అప్పుడు గంగాదేవి సంవత్సరానికి సరిపడా తన తపోశక్తిని, తన భర్తకు సేవలందించిన ప్రతిఫలాన్ని ఇవ్వడానికి ఒప్పుకుంటే అనసూయ అడిగినట్టే తాను చేస్తానని గంగాదేవి చెప్పింది. అనసూయ ఒప్పుకోవడంతో ఉన్నట్టుండి అక్కడికక్కడే శివుడు లింగ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. అత్రి అనసూయలు అభ్యర్థించడంతో శివుడు అత్రీశ్వర అనే పేరుతో శాశ్వతంగా అక్కడే నిలిచిపోయాడు. ఇక గంగాదేవి అతనికి అభిషేకం చేస్తూ అక్కడే ఉండిపోయింది. సో ఇవి అత్రిమునికి సంబంధించిన కొన్ని కథలు. అవి కాకుండా అత్రిమునికి సంబంధించిన మైనర్ డీటెయిల్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ మైనర్ డీటెయిల్స్ కి సంబంధించిన రెఫరెన్సెస్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాం. దత్తాత్రేయ, దూర్వాస, చంద్ర వీళ్లు కాకుండా అత్రిమునికి ప్రాచీన బర్హుడు అనే మరో కొడుకు కూడా ఉన్నాడు. అత్రిముని వంశంలో చాలా మంది పావకులు అనబడేవారు జన్మించారు. కౌరవ పాండవుల మధ్య యుద్ధం భయంకరంగా కొనసాగుతున్న సమయంలో చాలా మంది మహర్షులు ద్రోణాచార్యుడి దగ్గరకు వెళ్లి యుద్ధాన్ని ఆపమని చెప్పారు. వాళ్లల్లో ఈ అత్రిముని కూడా ఒకరు. మరో కథలో సోమ అనే రాజు రాజసూయ యాగం చేశాడు. ఆ యజ్ఞానికి అత్రిముని ప్రధాన పండితుడు. పరశురాముడి తపస్సు చూసిన మహర్షుల్లో అత్రిముని కూడా ఒకడు. ఋగ్వేదంలో 5వ మండలాన్ని అత్రిముని కూర్చాడు. అసురులు ఒకసారి అత్రిమునిని శతద్వార అనే యంత్రంలో పెట్టేశారు. ఈ యంత్రం గురించి చెప్పాలంటే 100 రంధ్రాలుండి హింసించడానికి ఉపయోగిస్తారు. ఒకనాడు అసురులు మళ్లీ అత్రిమునిని సజీవ దహనం చేయడానికి ప్రయత్నించారు. ఆ తర్వాత అసురులు అత్రిమునిని రంధ్రాలున్న యంత్రంలో పెట్టి బతికుండంగానే దహనం చేయాలని చూశారు. ఆ సమయంలో అతను అశ్విని దేవతలకు ప్రార్థించడంతో వాళ్ళు అతన్ని విడిపించారు. ఉత్తర రామాయణం అనే మరో గ్రంథం ప్రకారం రావణాసురుడితో యుద్ధం తర్వాత అయోధ్యకి తిరిగి వెళ్లిన రాముణ్ణి కలిసిన మహర్షుల్లో అత్రిముని కూడా ఒకరు. శ్రీ మహావిష్ణువు నాభి నుంచి వచ్చిన కమలంలో బ్రహ్మ జన్మించాడు. బ్రహ్మ నుంచి అత్రి ద్వారా సోమ అంటే చంద్రుడు, ఈ చంద్రుడి ద్వారా పురూరవాసుడనే వ్యక్తి జన్మించాడు. ఈ పురూరవాసుడు చంద్రవంశాన్ని అభివృద్ధి చేశాడు. సో ఇవి సప్త ఋషుల్లో ఒకడైన అత్రిమునికి సంబంధించిన పూర్తి విషయాలు. వీటిని సేకరించడానికి కాస్త టైం అయితే పట్టింది. ఒకవేళ మీరు కమెంట్స్ లో అడిగితే సప్త ఋషుల్లో మిగతా 6 గురించి కూడా ఒక్కొక్క సెపరేట్ వీడియో చేస్తాను. కాకపోతే కమెంట్స్ అండ్ లైక్స్ తో మీ సపోర్ట్ చాలా బలంగా ఉండాలి. అది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. నేను మీ లైఫ్ రామా, తిరిగి కలుస్తూనే ఉందాం.